హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతి పనులు కాకుండా మరొక ముఖ్యమైనటువంటి పని గురించి అయితే మనం చూడబోతున్నామండి. ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చండి, ఏదైతే నల్లబాడు నుంచి బీబీ నగర్ వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ని డబులింగ్ పనులు అయితే చేస్తూ ఉన్నారండి. ఈరోజు మనం ఆ డబ్లింగ్ పనుల్లో భాగంగా కృష్ణానది పైన నిర్మాణం జరుగుతున్నటువంటి భారీ బ్రిడ్జ్ వంతెన గురించి అయితే మనమైతే ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఏంటంటే ఏదైతే ఈ నల్లబాడు నుంచి బీబీ నగర్ వరకు జరిగేటువంటి డబల్ లైన్ పనులలో భాగంగా కృష్ణానది పైన ఎక్కడంటే వాడపల్లి, పొందుగుల ఈ దగ్గర నిర్మాణం చేస్తున్నటువంటి భారీ రైల్వే బ్రిడ్జి గురించి అయితే మనం చూడబోతున్నాం. ఇక మనం లేట్ చేయకుండా ఆ వివరాలనే క్లియర్గా మనం చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నది అదిగోండి, ఈ ట్రైన్ వెళ్తుంది కదా, ఈ రైల్వే ట్రాకు పురాతనమైనది. 1974లోనే ఈ రైల్వే లైన్ అయితే నిర్మాణం చేశారు. ఇక మనం చూసినట్లయితే రెండో లైన్కి సంబంధించి ఆ బ్రిడ్జి వరకు మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. అయితే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు ఇక్కడ మనం చూసినట్లయితే రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం చేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి మొత్తం కూడా కాంక్రీట్తో నిర్మాణం చేస్తారు కాబట్టి రెడీమిక్స్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. అలాగే పైలింగ్స్కి సంబంధించినటువంటి మొత్తం ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గర పైలింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. దానికి సంబంధించినటువంటి ఐరన్ రింగులు, అలాగే ఐరన్ వర్క్ ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మనం చూసినట్లయితే 248 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందండి. నల్లబాడు నుంచి బీబీ నగర్ వరకు మొత్తం డిస్టెన్సు. తెలంగాణలోనేమో 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ కొత్తగా నిర్మించేటువంటి డబుల్ లైన్ పొడవు. అలాగే ఆంధ్రప్రదేశ్లోనేమో 98 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందండి. ఈ విధంగా 2853 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడైతే ఈ రెండో లైన్ రైల్వే లైన్ నిర్మాణం అయితే చాలా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి మనం వచ్చేసాము కృష్ణానది. ఈ బ్రిడ్జు దాదాపుగా 1/2 కిలోమీటర్ పొడవు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పాత బ్రిడ్జి. ఇప్పుడు నల్లబాడు నుంచి ఈ బీబీ నగర్ వరకు ఉన్నటువంటి ప్రధాన రైల్వే లైను ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే రైళ్ళు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసేటువంటి బ్రిడ్జి కూడా 1/2 కిలోమీటర్ పొడవైతే ఉంటుందండి. ఈ బ్రిడ్జి పక్కనే నిర్మాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. మనకి ఫోన్లో చాలా చిన్నగా కనిపించినప్పటికీ కూడా చాలా పెద్ద బ్రిడ్జు. అయితే ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బ్రిడ్జిల గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఈ కొత్తగా నిర్మాణం చేసేటువంటి డబుల్ లైన్ ఏదైతే ఉందో ఈ డబుల్ లైన్ కోసం 10 పెద్ద బ్రిడ్జిలు అయితే నిర్మాణం చేయాలి. నల్లబాడు నుంచి ఈ బీబీ నగర్ వరకు 10 పెద్ద బ్రిడ్జిలు అయితే నిర్మాణం చేయాలి. అంతేకాకుండా 259 చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా నిర్మాణం చేయాలి. అయితే ఈ చిన్న చిన్న బ్రిడ్జిలు ఏంటంటే మొత్తం కూడా పంట పొలాల మధ్య నుంచి వెళ్తుంది కాబట్టి పంట కాలువలకి, అలాగే వాగులకి, వీటన్నిటికీ కూడా చిన్న చిన్న బ్రిడ్జిలు ఇవన్నీ నిర్మించవలసి ఉంటుంది. అవన్నీ 259. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రైల్వే లైన్లోనే చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. మొత్తం 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది కదా. మొత్తం 10లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఈ కృష్ణానదిని క్రాస్ అయ్యేటువంటి ప్రాంతమే. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇదిగోండి, కృష్ణా నదిలోకి మొత్తం కూడా ఎర్త్ వర్క్ చేసేసి పైలింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా వివరంగా చెప్పుకోవాలండి. ఏంటంటే చూసారా, మొత్తం నీరు నిలబడిపోయింది ఈ ప్రాంతంలో. ఈ బ్రిడ్జి దగ్గర ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నారో ఈ బ్రిడ్జి కోసం పైలింగ్ వర్క్స్, ఈ ప్రాంతంలో అసలు ఎప్పుడూ కూడా నీరైతే ఎండిపోదండి. ఎక్కువగా అసలుకి ఇంకిపోదు. ఎప్పుడు కూడా నీరైతే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే పులిచింతల్ ప్రాజెక్ట్లో వాటర్ని స్టోర్ చేసినప్పుడు బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అనేది ఈ ప్రాంతం వరకు కూడా ఉంటుంది. అందువలన ఈ ప్రాంతంలో అసలు ఎప్పుడు కూడా నీరు అనేది ఇంకిపోవడం కానీ ఇలాంటివి ఏది ఉండదు. అందువలన ఇక్కడైతే ఈ విధంగా ఎర్త్ వర్క్ చేసి బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. మొత్తం ఒక పిల్లర్ రిగ్గు, అలాగే ఒక పెద్ద ప్రొక్లీనర్ కూడా పని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. చాలామందికి ఇప్పటికీ కూడా నేను ట్రైన్లో వస్తూ పోతూ ఉన్నప్పుడు
చాలామందికి ఆంధ్ర తెలంగాణ ఈ బోర్డర్ ఏదో తెలియదు. ఈ వీడియో ద్వారా కూడా చాలామందికి చెప్తున్నాను తెలియని వాళ్ళకి. ఈ కృష్ణానది బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జికి ఒకవైపునేమో అది ఆంధ్ర, మరొక వైపునేమో తెలంగాణ. విభజన రేఖ ఏదంటే ఈ కృష్ణానదేనండి. ఈ కృష్ణానదే. మనం ఇప్పుడు ఇదిగోండి ట్రైన్ కూడా వెళుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇటేమో రైట్ సైడ్ కనుక మనం చూస్తే అది ఆంధ్ర, ఈ ట్రైన్ వెళ్తున్న వైపు కనుక చూసినట్లయితే అది తెలంగాణ. ఇది బోర్డర్. ఏదైతే నల్లబాడు బీబీ నగర్ రైల్వే లైన్ డబులింగ్ పనులు ఉన్నాయో వీటిలో అత్యంత ముఖ్యమైనదండి ఏదంటే ఈ కృష్ణానదిని క్రాస్ అయ్యేటువంటి ఈ బ్రిడ్జు. ఎందుకంటే మనం ఎంత నిర్మాణం చేసినా కానీ ముఖ్యంగా ఈ కృష్ణానదిని అయితే ఈ రైల్వే లైను క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఇది మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎట్టకేలకు ఇక్కడైతే పనులు మొదలైపోయాయి. అసలు ఈ వీడియోలో మనం ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ బ్రిడ్జి గురించేనండి. కృష్ణా బ్రిడ్జి గురించి అయితే మనం ప్రధానంగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ జరిగేటువంటి పనులని కాస్త వివరంగా మీ అందరికీ రిజిస్టర్ అయ్యే విధంగా చూపిస్తున్నాను, అంత నెమ్మదిగా. అంతేకాకుండా అండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ని కూడా మనం టచ్ అయిపోతున్నాం. ఏంటంటే కొత్తగా విశాఖ రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే మనకి డివైడ్ అయిన సంగతి తెలిసిందే. ఆ యొక్క బోర్డర్ పాయింట్ కూడా ఈ బ్రిడ్జికి దగ్గరలోనే ఉంటుంది. మనం అది కూడా చూద్దామండి. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చండి, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిర్మాణం చేస్తున్నారు కదా, ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ పిల్లర్ పైలింగ్ వర్క్స్ అయితే పూర్తయిపోయాయి. మనం ఇప్పటి వరకు చూసినది అదేనండి. నది మధ్యలో నుంచి కట్ట పోస్తున్నారు, ఎర్త్ కట్ట, మట్టి కట్ట పోస్తూ ఉన్నారు. మట్టి కట్ట పోసి అక్కడ నుంచి పైలింగ్ వర్క్స్ అయితే మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ బ్రిడ్జ్ అప్రోచ్కి సంబంధించి పైలింగ్ వర్క్ పూర్తయింది. ఇప్పుడు రెండో పిల్లర్కి సంబంధించినటువంటి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా వెడల్పుగా మొత్తం 1/2 కిలోమీటర్ పొడవైతే ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. చూడొచ్చు మనం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో మనం ఇప్పటివరకు చూసాం కదా పాత బ్రిడ్జు, ఆ బ్రిడ్జ్ మీద నుంచి నిలబడి ఈ వీడియోనైతే షూట్ చేస్తూ ఉన్నామండి. అందుకే ఇంత హైట్గా అయితే మనం చూపించగలుగుతున్నాము. ఇదంతా కూడా పులిచింతల బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి దాదాపుగా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది. అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇదేమో ప్రధానమైనటువంటి అద్దంకి నార్కెట్పల్లి రహదారి. ఇది రహదారి. ఇక్కడ కూడా 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఇక్కడ కూడా 2 బ్రిడ్జిలు ఉంటాయి. అదేమో ఆంధ్ర. ఈ గ్రామాలు ఇవి ఆంధ్ర గ్రామాలు. పొందుగుల అని అంటారండి ఫస్ట్గా వచ్చేటువంటి ఊరిని. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో నల్లబాడు నుంచి బీబీ నగర్ వరకు డబుల్ లైన్కి అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఈ రూట్లో చాలా రద్దీ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది రైల్వేకి. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు, అలాగే గోడౌన్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలని సిమెంట్ తరలించడం కోసం గూడ్స్లు అయితే చాలా ఎక్కువ, గూడ్స్ బండ్లు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అందువలన ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇది చాలా రద్దీగా ఉంటుంది. అందువలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డబల్ లైన్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏవైతే మనం కృష్ణా బ్రిడ్జిని చూసామో ఆ కృష్ణా బ్రిడ్జి కంటే ముందు మరొక వాగు అయితే ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు పైన కూడా ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కొంత జరిగింది, ఇంకా చాలా అయితే జరగవలసి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడైతే క్లియర్గా చూస్తూ ఉన్నాం. పక్కనే రెడీమిక్స్ ప్లాంట్ కూడా మనకు కనిపిస్తుంది కదా. కృష్ణా బ్రిడ్జికి దగ్గరలోనే ఇది వాగు. ఈ వాగు పైన ఇప్పుడైతే ప్రవహించట్లేదు, కానీ పంటల కాలం వచ్చినప్పుడు అలాగే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వాగు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అండి మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం కదా
సౌత్ కోస్ట్ రైల్వే, ఇదిగోండి సౌత్ కోస్ట్ రైల్వే, వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే. ఇదే విశాఖ రైల్వే జోన్. ఇది బోర్డర్ పాయింట్ అండి. చూసారా, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ కూడా వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే. విశాఖ రైల్వే జోన్లోకి అయితే ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఇది ఎంటర్ పాయింట్. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో కృష్ణా బ్రిడ్జి పైన నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జు, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిలు, ఈ 2 బ్రిడ్జిలు కూడా సౌత్ కోస్ట్ రైల్వే భాగంలోకే వస్తాయి. ఇటువైపుని కనుక మనం చూసినట్లయితే వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే. ఇది సికింద్రాబాద్ రైల్వే జోన్కి సంబంధించినటువంటి విధి. ఇక్కడ నుంచి చూసినట్లయితే ట్రైన్స్ అన్నీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలోకి ఎంటర్ అవుతాయి. ఇది తెలంగాణ వైపు ఉండేటువంటి పరిస్థితులు. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. బోర్డర్ పాయింట్ ఇది సికింద్రాబాద్ రైల్వే జోన్కు, అలాగే విశాఖ రైల్వే జోన్కు ఇది బోర్డర్ పాయింట్. చూడొచ్చు, మనం ఈ వీడియోలో చాలా కీలకంగా చెప్పుకునేటువంటి విషయం. ఇక్కడ మనం చూడొచ్చండి, డబుల్ లైన్కి సంబంధించినటువంటి పనులు ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా ఎర్త్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇది రైల్వే లైను. ఈ ప్రాంతంలో ఈ రైల్వే ట్రాక్ అనేది చాలా హైట్గా ఉంటుందండి. ఇంచుమించు ఒక 50 అడుగుల ఎత్తులో అయితే ఎర్త్ నుంచి ఈ రైల్వే ట్రాక్ను నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం కనుక ఇంత హైట్గా నిర్మాణం చేశారు. క్లియర్గా దగ్గరలోనే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి. ఇక తర్వాత మనం ఇంకాస్త ముందుకు వచ్చి ఈ డబుల్ లైన్ నిర్మాణం సంబంధించినటువంటి పనులు కూడా మనం చూపిద్దామని వచ్చాను. విష్ణుపురం రైల్వే స్టేషన్ దాటుకొని వచ్చి ఇక్కడ జరిగినటువంటి డబుల్ లైన్ పనులకు సంబంధించి ఇవంతా కూడా ఎర్త్ వర్క్ అంతా కూడా మట్టి కట్ట పనులు చూపిస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఏదైతే ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వచ్చేటువంటి రైల్వే స్టేషన్ విష్ణుపురం రైల్వే స్టేషన్. అలాగే మనం ఇందాక కూడా చూసాము, సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ రైల్వే జోన్లోకి వచ్చేసరికి మొట్టమొదటిగా వచ్చేటువంటి రైల్వే స్టేషన్ పొందుగల రైల్వే స్టేషన్. ఈ విధంగా అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, అదంతా కూడా ఒలిఫెంటా బ్రిడ్జు. ఇదేంటంటే ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్లోకి నిర్మాణం చేసినటువంటి రైల్వే లైన్, అది రైల్వే లైన్ అండి. ఇదే విష్ణుపురం రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ విష్ణుపురం రైల్వే స్టేషన్ అనేది చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ దగ్గరే రాశి సిమెంట్ ఫ్యాక్టరీ, అదే అల్ట్రాటెక్ సిమెంట్గా రూపాంతరం చెందింది. ఆ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఎక్కువగా గూడ్స్ బండ్లు అయితే ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. విష్ణుపురం రైల్వే స్టేషన్ మనం చెప్పాం కదా, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆంధ్ర నుంచి ఫస్ట్ మనకి ఎదురయ్యేటువంటి రైల్వే స్టేషన్. ఇక తరువాత మనం ఇక్కడ చూడొచ్చండి, ఇది ఆంధ్రాలోకి వచ్చేసాము. ప్రస్తుతానికంటే ఎక్కువగా తెలంగాణలోనే ఆ 150 కిలోమీటర్ల పరిధిలో ఈ ఎర్త్ వర్క్ ఇదంతా కూడా ట్రాక్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆంధ్రాలోకి వచ్చేసాము, పొందుగల రైల్వే స్టేషన్ దగ్గరికి. ఈ రైల్వే స్టేషన్ దగ్గరకి ఈ ప్రాంతంలో కూడా డబల్ లైన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఎర్రగా పోసినటువంటి మట్టి ఇదంతా కూడా డబల్ లైన్కి సంబంధించినటువంటి వర్కే. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.